అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలనుకున్నాను. ఇల్లంతా శుభ్రపరచుకొని తలంటూ స్నానం చేసి ముందుగా నిత్య పూజ చేసుకొని ఆ తర్వాత పూజ గది ఎదుర ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకా స్వామికి అభిషేకం చేసుకోవాలని అనుకున్నాను. ఇంకా నిత్య పూజ ముగించుకున్న తర్వాత ఇక్కడ కింద కొంచెం శుద్ధ జలంలో పచ్చకర్పూరాన్ని తీసుకొని ఇంకా మనం పీఠం వేసుకునే దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పైన స్వామివారి ఫోటోని అయితే పెట్టుకున్నాను. ఇంకా లిల్లీ పూలు గులాబీలతో అల్లిన మాలనైతే స్వామివారికి అలంకరించుకున్నాను. మణికంఠుడికి 18 మెట్లు, ఆ మెట్లపైన నిండుగా దీపాలను అలంకరిస్తారు. ఇక్కడ సైడ్స్కి కోలం స్టెప్స్ని పెట్టుకొని నిండుగా దీపాలను అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆ దీపాలలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వడ్డించుకొని ఒత్తులు వేసుకొని ఏకహారతితో ఈ విధంగా ప్రమిదలన్నింటినీ వెలిగించుకున్నాను. ఈ విధంగా ప్రమిదలను వెలిగించుకున్న తర్వాత ఎదుర ఒక ప్లేట్ను ఉంచుకొని అందులో స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని అభిషేకాలు అయితే చేసుకున్నాను. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారి పూజలు చాలా ఘనంగా జరుగుతాయి. భజనలతో పాటలతో ఆయనను పూజించి భక్తులు పరవశించిపోతుంటారు. కార్తీక మాసంలో చేపట్టిన దీక్షని మకర సంక్రాంతి రోజు శబరిమలలో జ్యోతిని చూసి విరమిస్తారు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలైనా మాకు మాత్రం అయ్యప్ప స్వామి అంటే చాలా భక్తి. ఎందుకంటే మాకు పెద్ద టెంపుల్ ఉంటుంది మా పుట్టింటి దగ్గర. చాలా దగ్గరలో ఒక 1 or 2 kilometers దూరంలో ఉంటుంది. నిత్య అన్నదానాలు అక్కడ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు నోములు పూజలు చాలా ఘనంగా చాలా వైభవంగా జరుగుతాయి. వేల కొద్దీ దీక్ష చేపట్టిన భక్తులు వచ్చి అక్కడ అన్నదానాన్ని స్వీకరించి వెళ్తూ ఉంటారు. 45 రోజుల అన్నదాన కార్యక్రమానికి దాతలు ప్రతిరోజు నిత్యం ఫండ్స్ అనేది అందజేస్తూనే ఉంటారు. ఇంకా పంబా అరట్టు వేడుకలు జరుగుతాయి. అసలు దాని గురించి అయితే చెప్పక్కర్లేదు. అంగరంగ వైభవంగా చేస్తారు. ఆ రోజైతే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. చుట్టూతల గ్రామాల ప్రజలు కూడా అక్కడికి చేరుకుంటారు. చెరువు గట్టున స్వామివారికి గంధం విభూతులతో అభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు, ఘనంగా అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతాయి. టెంపుల్ నుంచి మనకు స్వామివారిని ఊరేగిస్తూ తీసుకెళ్తారు పంబారట్టు వేడుకలకి చెరువు దగ్గరికి. ఆ దారి అంతా కూడా క్లీన్ చేస్తూ వాటర్ పోస్తూ ఆ విధంగా ఆయన రథాన్ని అయితే తీసుకెళ్తూ ఉంటారు. చాలా సంతోషంగా చూడడానికైతే చాలా కన్నుల పండుగగా ఉంటుంది. డే అంతా పంబారట్టు వేడుకలు. అదే రోజు సాయంత్రం చాలా ఘనంగా వైభవంగా పడిపూజను కూడా పెద్ద పడిపూజను మహాపడిపూజ నిర్వహిస్తారు. ఈ పడిపూజ నిర్వహించే స్వామివార్లను కూడా కోయంబత్తూరు నుంచి ప్రత్యేకించి పిలిపిస్తారు. బుధవారం అంటే స్వామివారికి ప్రత్యేకమైన రోజు, ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి నేను కూడా ఈరోజు విశేషంగా ఇంట్లో పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవాలని అనుకున్నాను. ఇంకా ముందు రోజు అనుకున్నదే తడువుగా అన్నీ సిద్ధం చేసుకొని ఇంకా బుధవారం రోజు కొంచెం ఎర్లీగా లేచి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, ఆవు నెయ్యి, తేనెతో ఈ విధంగా అభిషేకం అయితే చేసుకున్నాను. చాలా సంతోషంగా, చూడటానికి చాలా ముచ్చటగా, చాలా కళ్ళ పండుగ, చాలా అద్భుతంగా అనిపించింది. అయితే నేను అనుకున్నాను ఒకటి నా మనసులో, మనము ఎన్నో పడి పూజలు చూసినా, ఎన్నో అయ్యప్ప స్వామి పూజలు చూసినా కూడా అక్కడ స్వామివార్లు నిర్వహిస్తుంటే మనము చూసి ఆనందపడాలి. కానీ ఇంట్లో అయితే మనం స్వహస్తాలతో ఈ విధంగా అభిషేకాలు, స్వహస్తాలతో స్వామివారి పూజలను అయితే నిర్వహించుకోవచ్చు కదా నాకు అనిపించింది. నేను మొట్టమొదటిసారండి ఈ విధంగా అయ్యప్ప స్వామిని ఇంట్లో పూజించుకోవడం, ఈ విధంగా పంచామృతాలతో అభిషేకించుకోవడం. అభిషేకం పూర్తయిన తర్వాత మణికంఠుడికి కర్పూర హారతిని సమర్పించుకున్నాను. విగ్రహం చుట్టూ 4 పువ్వులు ఉంచుకొని స్వామివారిని పూలతో ఈ విధంగా అలంకరించుకున్నాను. ఆర్టిఫిషియల్ అరిటాకు చెట్లని నేను అమెజాన్లో చాలా కాలం క్రితం తెప్పించుకున్నాను. ఇంకా వాటిని స్వామివారి ఫోటో పక్కన పెట్టుకొని సిక్కు కోలంలో ఏర్పాటు చేసుకొని వాటి నిండుగా దీపాలను అలంకరించుకొని ఇంకా ఈ స్వామివారిని ఇలాగా హారతి ఇచ్చుకుంటూ హారతి వెలుగులో చూస్తూ ఉంటేనైతే చాలా
కనుల పండుగ అనిపించింది. పంచామృతాలతో నిండుగా కలకల్లాడుతున్న స్వామివారి విగ్రహానికి, ఈ విధంగా స్వామివారి పటానికి కూడా కర్పూర హారతిని మనస్ఫూర్తిగా సమర్పించుకున్నాను. మనసులో ఇలా చేసుకోవాలి అనుకుని స్టార్ట్ చేసిన పూజ అంతకంటే చాలా అద్భుతంగా వచ్చింది. అద్భుతంగా జరిగింది పూజ అని అయితే నాకు అనిపించింది. డే అంతా పూజని ఎన్నిసార్లు చూసుకున్నానో, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నాకే తెలియదు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూ, వంట చేస్తూ, ఇటువైపు అటువైపుగా తిరుగుతూ పూజనైతే ఎన్నిసార్లు చూసుకున్నానో నాకే తెలియదు. నాతో స్వామివారే ఇలా చేయించుకున్నారా అని అనిపించింది. అంతే కదండి మరి, శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నట్టుగా దైవ సంకల్పం లేనిదే ఏదీ జరగదు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, చల్లగా చూడు తండ్రి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఇంకా నా డైలీ రొటీన్ వర్క్స్ పడిపోయాను. ఇవాళకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.